మార్కెట్ తెలియకుండా ప్రొడ్యూసర్లు అనవసరంగా విజువల్ క్వాలిటీ బాగుండాలని స్వయంభూని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ లో నిఖిల్ ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారు అనేది తెలుస్తుంది. ఒక సీన్ కోసం సెంథిల్ కుమార్ తోనే షూట్ చేయించారు. 12 రోజులు ఎఫెక్ట్ పెట్టి ఒక్క సీన్ ని తీశారట. ఇంకా ఈ ఒక్క సీన్ కోసం 700 మందితో సినిమా షూట్ చేయించారు. వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్ తో ఏకంగా 8 కోట్లు ఒక్క సీన్ కోసం ఖర్చు పెట్టారట. సినిమా బడ్జెట్ గురించి మూవీ మేకర్లు ఎక్కడ చెప్పకపోయినా 50 కోట్ల నుంచి 80 కోట్ల లోపు ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి మూవీ సక్సెస్ ఈవెంట్ లో చెప్పింది మ్యూజిక్ డైరెక్టర్ కి కాలింది అనుకుంటా. అందుకనే తన నెక్స్ట్ సినిమాకి ఏకంగా 16 ట్యూన్లని ఇస్తున్నాడు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో ఆల్మోస్ట్ బీజిఎం తోనే సినిమా ఎండ్ అయిపోతుంది. కానీ శర్వానంద్ నటిస్తున్న మనం సినిమాకి ఏకంగా 16 పాటలు ఉండబోతుంది. ఖుషి మూవీ సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ శివ నిర్మాణం లేకపోతే పాటలు అంత బాగా వచ్చేది కాదంటూ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ అని తక్కువ చేసి చెప్పాడు. అందుకనే మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్లాకి ఎక్కడో కాలింది అనుకుంటా. సినిమాలో ఇన్ని పాటలు ఉంటే ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తుందా లేదా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందా? ప్లీజ్ కామెంట్ చేయండి.